సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం వివేకానంద నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ శ్రీ కేతాకి సంగమేశ్వర ఆలయంలో సుమారు 301 మంది భక్తులతో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శ్రీ శ్రీనివాస పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యం మంగళహారతులు సమర్పించారు. కార్యక్రమం అనంతరం ఆలయ సేవకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి యు శశిధర్, ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ, హిందూ సమ్మేళనం ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ మరియు భజన భక్త మండలి తదితరులు పాల్గొన్నారు. ఇంత దానం చేస్తాం, మేము దానం చేస్తామంట. పరమ పవిత్రంగా ఉండగలుగుతున్నామా అంటే పవిత్రత అంటే కూడా మనకు తెలియదు. ఎలా తెలియదో నేను ఒకటి చెప్తాను. పవిత్రత అంటే దేనినైతే మనం ఇష్టపడ్డామో, దేన్నైతే నాది అనుకున్నామో దాని మీదే దృష్టి పెట్టాలి. ఇంకో దాని మీద మనిషిగా జన్మ తీసుకున్నాం. ఎందుకు? ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించాలన్న తపనతో జీవి మానవుడుగా రూపొందాల్సింది. కేవలం ఈ సంతోషాన్ని అనుభవించి జీవుడు మోక్షాన్ని. ఒక్క సెకండ్ మనిషి ఆలోచన లేకుండా ఉంటాడేమో. మీకు మీరు ఎనాలిసిస్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒక్క 5 నిమిషాల్లో ఎన్ని ఆలోచనలు వచ్చి పడతాయో చూడండి. కానీ ఆ ఆలోచించడం వల్ల చేసేది ఏమన్నా? ఆలోచించిన పనులని మనం చేస్తున్నామా? లేదు, ఏది చేయలేము. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇక్కడి నుంచి నేను పక్కకు జరగాలన్నా